అందరికీ నమస్తే. టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్, ఐ లవ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఈ డైలాగు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే ఆర్టిస్ట్ అవినాష్. స్టార్ మా ఛానల్ మీరు అందరూ చూస్తారు కదా, ఏ షో ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ కి నేను గ్యారంటీ అంటూ ప్రేక్షకుల్ని కితకిత పెట్టే కమెడియన్ అవినాష్. సో పండగ సందర్భంగా మీ అందరి కోసం స్పెషల్గా మన స్టూడియోకి వచ్చిండు. సో నమస్తే అవినాష్ గారు, ముందుగాల మీకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ కళ అంతా మీ అటైర్లోనే కనిపిస్తున్నది మాకు. నన్ను ఎంటర్టైన్మెంట్ చెప్పేసి మీరు స్టార్ట్ చేసారు. ఓకే సరే, ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా ఫార్మల్గా చెప్తున్నాను నేను. ఓకే, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ సకినప్పలు గారప్పలు మంచిగా చేసుకుని మంచిగా తిండుర్రి. సో బిగ్ బాస్ లో పోతే పైసలు బగ్గస్తాయట కదా, అంటే బయట టాకు అల్లీళ్ళు అనుకోగా నా చెవిలో పడ్డది, అది నిజమేనా? అంటే 100% పైసలు బగ్గొస్తాయంటే అట్లని కాదు, ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక టైప్ ఆఫ్ రెమ్యునరేషన్ ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళే ఫిక్స్ చేసి పెడతారు, వాళ్ళే ఫిక్స్ చేసి పెడతారు, మాట్లాడుకోవచ్చు అట్లా. అది మ్యారేజ్ కపుల్స్ కి నువ్వు ఏం టిప్ ఇస్తావు? అంటే భార్య భర్త నేను బేరర్ నా హోటల్లో కొట్లాడుకోవద్దంటే ఏమి ఇస్తావు టిప్? ఏం కొట్లాడుకోవద్దని చెప్పాను, కొట్లాడుకోవాలి కంపల్సరీ. కొట్లాడుకోవాలి, అదే అప్పుడు లైఫ్ బాగుంటుంది. కొట్లాడుకుంటే పెళ్ళం అలుగుతుంది, మొగుడు అలుగుతాడు, బుజ్జగించడం, గిఫ్ట్లు ఇవ్వడము. 100% పెళ్ళైన లైఫ్ లో ఈ గొడవలు ఫైట్లు లేకపోతే అసలు లైఫే కాదు అసలు నా దృష్టిలో. ఇప్పుడు నా వైఫ్, నేను ఒక స్టేజ్ మీద ఒక అమ్మాయితో డాన్స్ చేస్తుంటే పొసెసివ్ గా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత నా వైఫ్ అయితే అవ్వదు అని అట్లా చెప్పమంది. బయటకు వెళ్తే అప్పుడప్పుడు అవుతుంది అంతే. నిజంగా అవుతుంది, 100% అవుతారు. ఎందుకు గారు చెప్పు చెప్పు, కంటిన్యూ చెయ్యి. పొసెసివ్నెస్ ఫీల్ అవ్వడం, దాని తర్వాత అది కాదమ్మా, ఇట్స్ షో కాన్సెప్ట్ ఏదన్నాక ఇట్స్ ఓకే, మరీ అంత పట్టుకొని డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదంట. ఓకే, అది నాకు నచ్చుతుంది. నా భార్య నా పిల్లలు నాకు పొసెసివ్గా ఫీల్ అవుతుందని చెప్పేసి అలా తను అప్పుడప్పుడు నా మాట వినకపోతే నేను గొడవ పెట్టడం, తను నా మీద గొడవ పెట్టడం, చిన్న చిన్న ఫీల్ అయితే వెళ్ళి అలిగి బెడ్రూమ్ డోర్ వేసుకొని పడుకుంటే పోయి బుజ్జగించడం, అలా ఒక ముద్దు పెట్టడం, అవన్నీ ఉండాలి లైఫ్లో. అప్పుడే హ్యాపీనెస్ ఉంటుంది లైఫ్లో. భార్య భర్తలకు కొట్టుకోమంటే మరీ తలకాలు వాళ్ళు కొట్టుకోకూడదు, అర్థమైందా? తలకాలు వాళ్ళు కొట్టుకొని కట్ట పట్టుకొని నెత్తి మీద కొట్టడం, మీరు అలా ఇష్యూ చేసుకుంటే బై మిస్టేక్ పోయి టీవీ వాళ్ళగడము లేకపోతే ఇంకేమైనా వాళ్ళగింది అనుకో, మళ్ళీ ఒక 60-70 బొక్క. హ్యాపీగా కొట్టుకుంటే ఇలా కోపం వస్తే ఏం చేస్తాడు అవినాష్? కోప్పడతాడు. అది కాకుండా అందరు చేస్తారు, అది రొటీన్ గా చేయాలి, రొటీన్ కి భిన్నంగా చేస్తేనే అవినాష్. కోప్పడితే ఏంటంటే, నా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ అంటాను, అన్న తర్వాత చల్ల 100% బాధపడుతున్నాను. అరే ఈ అమ్మాయి నన్ను నమ్ముకొని వచ్చింది, నాతో లైఫ్ లాంగ్ జీవించడానికి వచ్చింది, అనవసరంగా అమ్మాయిని అరిచానే అనిపించి అరవాలి కోపం వచ్చినప్పుడు. అదే కదా ఫీలింగ్స్ అంటే. మళ్ళీ వెళ్ళి నేనే సారీ చెప్తాను. బట్ ఈ సారీ విషయం అయితే ఒక స్టెప్ ముందు, నేను తప్పు నాదైనా తందైనా నేనే సారీ చెప్తాను. ఇది యూనివర్సల్ ట్రూత్, ఇది ఎవరిది తప్పైనా సరే హస్బెండే సారీ అలా అని చెప్పేసి ప్రతిసారి తప్పు చేయొద్దు. మీరు కూడా మేమేం తప్పు చేయం, కాకపోతే సారీ అనేది మినిమం. మీ హస్బెండ్ సారీ చెప్తారా మీకు? చెప్తాడు 200%. నేను ఎప్పుడు సారీ చెప్పా. మీ కెరియర్ లో బిగ్ బాస్ ఏమన్నా ప్లస్ అయిందంటారా? 100%. సీజన్ 1 కావచ్చు, సీజన్ 2 ఇప్పుడు ప్లస్ అయింది కాబట్టి నన్ను పిలిచి మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు. లేదు, బిగ్ బాస్ కి ముందు కూడా, అంటే బిగ్ బాస్ మీరు చేయకపోయినా డెఫినెట్ గా మేము పిలిచేటోళ్ళం. ఎందుకంటే మాకు బిగ్ బాస్ ముందు కూడా మీరు మంచి జబర్దస్త్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు, తర్వాత ఇంకా చాలా షోస్లో మీరు కనిపిస్తారు అన్న విషయం తెలుసు. నేను అడుగుతుంది ఏంటంటే, పర్సనల్ గా బిగ్ బాస్ అనేది ప్లస్ అయిందా మీ కెరియర్ కి అంటున్నా? డెఫినెట్గా ఏంటంటే, జబర్దస్త్ నుంచి ఒక గ్రూప్గా మనం జనాలకు ఇంట్రొడ్యూస్ అయ్యాము. ఒక టీమ్గా యాజ్ అ టీమ్ లీడర్ నేను కార్తీక్ కలిసి చేసేవాళ్ళము. యాజ్ అ టీమ్ లీడర్గా మీకు ఇంట్రొడ్యూస్ అయ్యాను. బిగ్ బాస్ అనేది ఏంటంటే ఒక సోలోగా నా లైఫ్ ఏంటి, అవినాష్ ఎలా ఉంటాడు ఏంటి అనేది జనాలకు తెలిసింది. దాని ద్వారా అవినాష్ క్యారెక్టర్ ఏంటి, అవినాష్ బిహేవియర్ ఏంటి, అవినాష్ పర్సనాలిటీ ఏంటి, అవినాష్ సొంతగా ఓన్గా కామెడీ ఏం చేయగలుగుతాడు అనేది జనాలకు తెలిసింది. దాని నుంచే నాకు బయటకు వచ్చిన షోస్ రావడం, కానీ సీజన్ 4 తర్వాత నాకు స్టార్ మాలో నెంబర్ ఆఫ్ షోస్ రావడం, అండ్ వేరే ఛానల్స్ కూడా పిలిచారు. బట్ ఐ మీన్ అగ్రిమెంట్లో ఉన్నాను, ఒక ఛానల్ నాకు వర్క్ ఇస్తుంది కాబట్టి ఇంకా అక్కడే చేయాలి. ఒకవేళ వర్క్ లేకపోతే వేరే అక్కడ వెళ్ళి చేసేవాడిని. అండ్ కొన్ని మూవీస్ కూడా వచ్చాయి, లైక్ చిన్న గీతాంజలి మళ్ళీ వచ్చింది, కానీ లైక్ క్రాక్. అప్పుడు 2021లో నాకు క్రాక్ వచ్చిందనమాట. 20లో నేను క్రాక్ చేసి వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది. అలా కొన్ని మూవీస్ వచ్చాయి, అండ్ షోస్ కూడా అడుగుతున్నారు, నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. కొన్ని అబ్రాడ్ షోస్ వేస్తుంటాను అనమాట.
అబ్రాడ్ షోస్ ఏం చేస్తుంటారు అక్కడ? లైక్ మన తెలుగు కమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట, కమిటీలో ఆట నాట టాటా బాటా అని చాలా ఉన్నాయి. అలా అలా బాటా బ్రాండ్ కదా, బాటా షో ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, టాటా కూడా ఉంది, ఇంకోటి తీటా కూడా ఉంది, ఒకటి ఉన్నాయి ఇలా అయ్యో ఐ స్వేర్ ఉన్నాయి. ఇలా నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి నేను పర్ఫామ్ చేయడం, స్టాండప్ కామెడీ కానీ స్కిట్స్ కానీ అలా. ఓకే, నైస్. సో అయితే ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో అనేది అంటే మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఇది నేను తీసుకున్న రాంగ్ డెసిషన్ ఏమో అని చెప్పేసి? ఏమన్నా పోయి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడన్నా రిఫ్యూజ్ అయ్యారా? అంటే కొంతమంది హూమ్ ఐ నో వెరీ పర్సనలీ, వాళ్ళు పోయి వచ్చిన వాళ్ళు నాకేం చెప్పిండ్రు అంటే అసలు నేను పోయేది లేకుండే, అసలు పోయి నాకు ఎందుకో అంటే నా క్యారెక్టర్ అంత గుడ్గా ప్రొజెక్ట్ కాలేదేమో అని నాకు అనిపించింది అని ఒక 2-3 నాకు చెప్పడం అయితే జరిగింది. మీకు అట్లాంటి సందర్భం ఏమన్నా అనిపించిందా? నేను పోకపోయి ఉంటే నేను జనాలలో ఇంకా బాగుండేది నాకు అని అనిపించిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? బేసిక్గా షో వచ్చేసి మనం ఎలా ఉంటో చూపించేది షో. నిజంగా అంటే ఇప్పుడు ఒక 24 గంటల్లో మీరు మాట్లాడేదంతా చూపించడం అయితే కష్టం, ఎందుకంటే షో ఒక గంటనో అర్ధగంటనో నడుస్తుంది. సో ఆ మాట్లాడిన వ్యాలిడ్ పాయింట్ మీరు మాట్లాడకుండా షోయింగ్ అన్ అదర్ సైడ్ ఉంటుందా అట్లా? ఇప్పుడు నేను 2 times వెళ్ళాను. ఇప్పుడు మనం కోపం వచ్చినప్పుడు కోపడతాము, బాధ వచ్చినప్పుడు బాధపడతాం. అంటే మనం ఏంటనేది మాట్లాడుతాం, అక్కడ మనం చూపిస్తాం, మన బిహేవియర్ కానీ మన క్యారెక్టర్ కానీ ప్రతిదీ అక్కడ కనబడుతుంటుంది. మనం అక్కడ చేసి నా ప్లేస్లో ఇంకో వచ్చి చేయలే కదా, నా ఆత్మ వచ్చి ఏదో నాలోకి ఏదో ఇంకో ఆత్మ వచ్చేసి పర్ఫామ్ చేయలేదు అక్కడ, పర్ఫామ్ అంటే లైక్ బిహేవ్ చేయలేదు కదా. మనం ఏదైతే మాట్లాడామో అదే బయటికి చూపించారు. అది జనాలకి గుడ్ అనిపించవచ్చు, బ్యాడ్ అనిపించవచ్చు. కొంతమందికి బ్యాడ్గా కనబడింది అంటే నువ్వు అలా కనబడ్డావు కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఉన్నాననేది నన్ను జనాలు చూశారు. కాబట్టి మనం బయటకు వచ్చిన తర్వాత కూడా మన బిహేవియర్ కానీ మన క్యారెక్టర్ కానీ మనం ఎప్పుడైనా సరే ఒక షోకి వెళ్ళి వచ్చిన తర్వాత నా స్టేటస్ మారిపోయింది, నా రేంజ్ మారిపోయింది, నేను వేరే లెవెల్ అని చెప్పేసి ఎప్పుడు బిహేవ్ చేయకూడదని నా అభిప్రాయం. మనం ఒక షోకి వెళ్ళాం, అక్కడ చేసాం వచ్చాం, అంటే నువ్వు అంతకుముందు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలా ఉండు. అంటే అదే ఎందుకు కొమ్ములు బయటకు వచ్చిన తర్వాత అన్నట్టు ఉండకు, న్యూట్రల్ గా ఉండు, నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు. ఇప్పుడు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంటుంది పోతుంటుంది, వచ్చినప్పుడు ఆ సక్సెస్ నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు, సక్సెస్ రాకముందు ఎలా ఉన్నావు అలా ఉంటే నీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ నువ్వు చూసి వేరే దృష్టిలో బ్యాడ్గా కనిపించావు, నువ్వు అక్కడ ఇలా కనిపించావు అని చెప్పి నువ్వు మాట్లాడింది కదా వాళ్ళు వేసింది వాళ్ళకి, లేకపోతే నువ్వు వేరే ఇప్పిస్తుంది డబ్బింగ్ చెప్పి వేయలే కదా. కాబట్టి వాళ్ళ బ్యాడ్ ఏమంటే జనాలకు అలా కనిపించావు. ఇప్పుడు అదే జనాలను నేను ఎంకరేజ్ చేసినప్పుడు నన్ను ఎందుకు ఎంకరేజ్ చేసి నువ్వు అడగలేదే, నన్ను ఎందుకు అభిమానించిన అడగలేదే జనాలు. అయితే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అంటే లోపలికి ఎవరు అంటే అదర్ పర్సన్స్ని ఎంట్రీ చేయడానికి అవకాశం అయితే ఉండదు కదా. నాకు వండరింగ్ అనిపించేది ఏంటంటే ఇది చాలా మంది నోటీస్ చేసిండ్రో లేదంటే నేను ఒక్కదాన్ని నోటీస్ చేసినా నాకు తెలియదు. అయితే ఇప్పుడు చాలా మంది ఫీమేల్ కో పార్టిసిపెంట్స్ ఉంటారు కదా మీతో పాటు, వాళ్ళందరికీ హెయిర్ ఎవరు వేస్తారు? వాళ్ళే చేసుకుంటారు. సీరియస్లీ దే డూ దేర్ ఓన్ కర్ల్స్, దే డూ దేర్ ఓన్. లేదు నేను కొన్ని అబ్జర్వ్ చేసిన ఏంటంటే మన మేకప్ మనం వేసుకోగలుగుతాం కానీ మన హెయిర్ మనం వేసుకోగలం. అందుకే బయట హెయిర్ డ్రెస్సర్లకి చాలా డిమాండ్ ఉంది. బేసిక్ హెయిర్ స్టైల్స్ మనం వేసుకోవచ్చు కానీ కొంతమందికి నేను చూసిన వాళ్ళు ఏంటంటే బ్యాక్ హెయిర్ స్టైల్స్ ఎక్కువ, ఇక్కడైతే ఏదైతే వర్క్ చేస్తామో అంటే అది థర్డ్ పర్సన్ వేసే హెయిర్ అన్నమాట, అట్లాంటి హెయిర్స్ ఉన్నాయి. నిజంగా ఆ హెయిర్ వాళ్ళే డెఫినెట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ అంతమంది లేడీ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఒకరు హెల్ప్ చేసుకుంటారు. మా దాంట్లో ప్రేరణ చాలా బాగా చేస్తుంది హెయిర్ స్టైల్స్. చాలా ఏంటంటే చాలా మంది చేసేది, హరితేజకి కానీ రోహిణికి కానీ చాలా మందికి తను చేసేది, తనకు ఇంకొకరు చేస్తారు. తన ప్రేరణ తన ఓన్ కూడా చేసుకుంటుంది హెయిర్ని. అంత అన్ని మాకు అన్ని అలో చేస్తారు అనమాట. లైక్ ఇవి ఉంటాయి కదా మీరు వెపన్స్ ఉంటాయి కదా అన్ని, అదే అవన్నీ అలో చేస్తారు, తను ఓన్ గా చేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో నేను చూసినప్పుడు ఏమైతుంది అంటే వాళ్ళ హెయిర్ స్టైల్స్ అన్ని ఎవ్రీ వీక్ నాగార్జున గారు వచ్చి మాట్లాడుతుంటారు కదా, చాలా వెల్ గ్రూమ్డ్ గా కనిపిస్తాయి. అట్లా 100% ఎవరు వాళ్ళు ఓన్ గా చేసుకుంటారు. అంతెందుకు మీరు బయట ఇంటికి వెళ్ళారు, షూటింగ్ ఏం లేదు, ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మీరు ఏం ఓన్ గా చేసుకోరా? నేను అదే అంటున్నా, సి డూయింగ్ అ బేసిక్ హెయిర్ స్టైల్స్ ఇస్ ఓకే. వాళ్ళు దాంట్లో ప్రోస్ పిహెచ్డి చేసి ఉంటారు మేబీ. ఓకే, ఆల్ సీజన్స్ వాళ్ళని అట్లనే అబ్జర్వ్ చేసిన నేను 100% ఒకరినొకరు. మా సీజన్లో లాస్ట్ ఇయర్ చేశాను నాకు. సో ఎట్లా ఉండే ఈ 2024 ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా మీ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఈ 2025 ఎస్పెషల్లీ మీకు ఎట్లా ఉండాలనుకుంటున్నారు? 25 మోర్ షోస్, మోర్ ప్రాజెక్ట్స్, ఇంకా సినిమా ఆపర్చునిటీస్ రావడం. బేసిక్గా సినిమా అనే ఒక సినిమాలు చేయాలనే ఇండస్ట్రీకి వచ్చాను, బట్ ఇప్పుడు టీవీ షోస్ ఎక్కువ చేస్తున్నాను. సినిమాలు వస్తే బాగుంటాయని చెప్పేసి నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఆఫీస్లోకి ఫోన్ చేయడము, కలవడం, సినిమాలు రావడం కోరుకుంటున్నాను అండ్ షోస్ రావడం కోరుకుంటున్నాను. అండ్ మేము చేసే షో కూడా మంచి రేటింగ్ ఇంకా రావాలి, లైక్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను.
మీ వైఫ్ దగ్గర నుంచి ఎట్లుంటుంది మీకు సపోర్ట్ అంటే? ఓకే, మంచి సపోర్ట్ యాక్చువల్లీ. నేను ఎప్పుడు ఏ లేట్ నైట్ వచ్చినా తను పాపం నేను వచ్చేంత వరకు పడుకోదు యాక్చువల్లీ. వెయిట్ చేస్తుంటుంది, అలసిపోయి వచ్చినా కూడా కాళ్ళు నొక్కుతుంటుంది. యా, అట్లా కాళ్ళు నొస్తున్నాయి అంటే కాళ్ళు నొక్కుతుంటుంది. షీ ఈస్ వెరీ సపోర్టివ్. అండ్ తనకి ఒక రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో ఇద్దరు కలిసి రన్ చేశాను. బట్ తనకు స్టార్ట్ చేసిందో చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయను అని చెప్పేసి. ఒకప్పుడు బాగానే చేసేది, కొంచెం ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని అట్లా. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు ఉందా? చేయలేదు, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు చేయట్లేదు. అప్పుడు ఇష్మా జోడి ఇవన్నీ చేసాం చేసింది. ఇప్పుడు తన ఏంటంటే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, చేయలేను. అదే. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఒక లాస్ట్ ఇయర్లో మీకు ఒక బిగ్గెస్ట్ హార్ట్ బ్రేక్ లాంటిది జరిగింది. వి ఆల్ నో దట్. అంటే అట్లాంటివి అది ఎందుకైందని నేను అడగను, ఇట్స్ యువర్ కంప్లీట్లీ ఇట్స్ యువర్ పర్సనల్. దాన్ని మళ్ళీ నేను దాన్ని అడగడం కూడా రాంగ్ అని నాకు అనిపించింది, ఎందుకంటే బికాస్ ఐ డోంట్ వాంట్ యూ మేక్ యూ క్రై. సో అది అంటే జనాలకి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయండి, అట్లా జరగొద్దు అంటే వాట్ ఆర్ ద మెజర్స్ టు టేక్? అలా జరగొద్దు అంటే లైక్ మనం జాగ్రత్తగా ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ ఇలా కొన్ని డేట్లు ఇస్తారు, ఈ డేట్లో మీకు ఇది అవుతుందని చెప్పేసి అన్నప్పుడు మనం ఎందుకే మంచిది ఒక 3-4 days ముందు నుంచే హాస్పిటల్కి వెళ్ళి మనం ఒకసారి టెస్ట్లు కానీ స్కాన్స్ లైక్ చేయించుకుంటే బెటర్. ఎందుకంటే తనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, తనకు తెలియదు ఈ ఉమ్ము నీరు పోవడం వల్ల బేబీకి హార్ట్ బీట్ అయిపోయింది అనమాట. అది తెలియకపోవడం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒక అవగాహన లేకపోవడము. కాబట్టి పక్కన పేరెంట్స్ ఉంటారు కాబట్టి, మీకు అమ్మనో అత్తమ్మనో ఎవరు ఉంటారు కాబట్టి మీరైనా కొంచెం ఎందుకంటే మీరు పిల్లల్ని కానీ పెంచి పోషించి తీసుకొచ్చారు, ముందుకు వచ్చారు కాబట్టి అవన్నీ మీరు ఫేస్ చేసి వచ్చారు కాబట్టి మీ కోడళ్ళకు కానీ మీ కూతుళ్ళకి కానీ మీరు పక్క నుండి ఎందుకే మంచిది ఉమ్మినీరు అనేది తెలియకుండా వెళ్ళిపోతుందంట. అదే నాకు తెలియదు, అలా తెలియకుండా వెళ్ళిపోవడం వల్ల బేబీ హార్ట్ బీట్ అయిపోయి అలా జరిగిపోయింది. కాబట్టి దగ్గరుండి ఈ డేట్కే రమ్మన్నారు, ఇప్పుడే రమ్మన్నారు అని చెప్పేసి కాకుండా, ఎందుకంటే నవమాసాలు 9 నెలలు మోసి అంటే అంత కాపాడుకుంటూ వచ్చిన తర్వాత కొన్ని గంటల్లో ఒక రోజు ముందు కొన్ని గంటల్లో ఇది జరిగిపోతుంటే చాలా అది లైఫ్ లాంగ్ తీసుకోలేము. యాజ్ ఏ పక్కన మనకు అనిపిస్తుంది, కానీ ఒక తల్లిగా తను మోసింది రోజు తనతో తను మాట్లాడుకుంటూ ఆ బేబీతో మాట్లాడుకుంటూ గడిపిన క్షణాలు కొన్ని ఉంటాయి కాబట్టి జీవితాంతం అది మన లైఫ్లో గుర్తుండిపోద్ది. కొంచెం పేరెంట్స్గా మీరుండి కొంచెం ఎర్లీగా వీలుంటే అడ్మిట్ చేయించండి, ఒక 2-3 రోజులు దగ్గరుండి చూసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. ఒక 1-2 days ముందే వెళ్ళి మీరు అడ్మిట్ అయితే బాగుంటుందని నా అభిప్రాయం అంతే. అంటే ఈ రోజే రమ్మన్నది ఎందుకంటే ఒకప్పుడు ఇవన్నీ బాగానే ఉండేవి, మా మదర్స్ ఉన్నప్పుడు అవన్నీ ఇంట్లోనే జరిగిపోయాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ C-sections అవుతున్నాయి, తెలియకుండా పలానా డేట్ ఇచ్చినా కూడా ముందే అవ్వడము. కొంతమందికి 8 monthsకి అవుతుంది, కొంతమందికి టైం అయినా అవ్వట్లేదు. మూమెంట్స్ వస్తూనే వెళ్దాం అని చాలా మంది చూస్తారు. ఈ మధ్య ఈ జనరేషన్ అంటే మూమెంట్స్ కూడా తెలియట్లేదు, ఆ పెయిన్స్ కూడా తెలియట్లేదు. ఆ పెయిన్స్ తెలియకపోవడం వల్ల ఇంకా పెయిన్స్ రావట్లేదు అంటున్నారు. కానీ కొంచెం మెర్లీగా వెళ్ళి అడ్మిట్ అయ్యి చెకప్ చేసుకుంటే బెటర్ నా అభిప్రాయం. అండ్ కొంతమంది ఈ C-sectionకి భయపడుతుంటారు, అమ్మో ఆపరేషన్ అయిపోతే మళ్ళీ నాకు లైఫ్లో నేను అవన్నీ ఫేస్ చేయాలి, పెయిన్స్ ఇవన్నీ. కొంచెం ఇంజెక్షన్ వేస్తారు బ్యాక్ సైడ్, అది లైఫ్ లాంగ్ పెయిన్ ఉంటుంది అని చెప్పేసి భయపడుతుంటారు. ఆ భయంతో మనం ఒక అడుగు వెనక్కి వేస్తాము. అలా కాకుండా మనం ధైర్యంగా, ఇప్పుడు చాలా టెక్నికల్గా చాలా మెషిన్స్ వచ్చాయి అండ్ ట్యాబ్లెట్స్ వచ్చాయి, అన్నీ తగ్గిపోతాయి. కాబట్టి మనం ముందే జాగ్రత్త పడి ఒక 2 రోజులు ముందే వెళ్ళి అడ్మిట్ అయితే బెటర్ నా అభిప్రాయం. సో ఇంకా అంటే మీ ఇప్పుడు ఈ జబర్దస్త్ మీరు షో చేసిరు కదా, వాళ్ళందరూ మీకు టచ్ లో ఉంటారా? ఇప్పుడు వాళ్ళతో మీకు ర్యాపో ఎట్లుంటది? కలుస్తుంటారా అందరూ మళ్ళీ మీ టీం అంతా? అందరూ కలవరు, బేసిక్గా నాకు కొంచెం క్లోజ్ పీపుల్ ఉంటారు అనమాట, వాళ్ళే కలుస్తుంటారు అనమాట. అందరంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. లైక్ గెటప్ శ్రీను అన్న, రామ్ ప్రసాద్ కానీ, రోహిణి, కార్తిక్ వీళ్ళు కలుస్తుంటారు ఎక్కువ. మిగతా వాళ్ళందరూ కొంచెం తక్కువ అలా. సో తమ్ముడికి ఏమైనా సజెషన్స్ ఇస్తుంటారా? తమ్ముడు చెప్తుంటాను, ఎప్పుడైనా మీకు వచ్చిన షోస్ ని మీరు బిజీగా ఉన్నప్పుడు తమ్ముడికి చేయమని చెప్పిన రోజులు ఏమన్నా? ఇప్పుడు వాన్ సెట్ చేయడమే నా బాధ్యత. డెఫినెట్గా నేను వాని కోసం కూడా అడుగుతున్నాను అనమాట. లైక్ క్యారెక్టర్స్ కానీ, నేను ఆఫీస్కి వెళ్ళినా నాతో పాటు వానికి అడుగుతున్నాను, లైక్ సీరియల్స్లో కూడా అడుగుతున్నాను. వాడిని సెట్ చేస్తే ఇంకా హ్యాపీ నాకు, అంతే. అది మీకు బేబీ గర్ల్ కదా, కంగ్రాచులేషన్స్. మీకు చూస్తుంటాను మీ వీడియోస్, బాగా క్యూట్గా ఉంటాయి అప్పుడప్పుడు చూసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. సో యా, అంటే ఈ బిగ్ బాస్కి వెళ్ళి ఒక టైటిల్ కొట్టుంటే మామూలుగా ఉండేది కాదు అని ఇప్పుడు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎట్లా పోతారంటే ఈ సీజన్లో ఖచ్చితంగా నేనే విన్నర్ కావాలి అన్నట్టు పోతారు కదా.
సో ఫస్ట్ టైం ఆపర్చునిటీ రావడమే గ్రేట్గా ఫీల్ అవుతారు. మళ్ళీ సెకండ్ టైం ఆపర్చునిటీ రావడం అనేది ఇంకో బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది, చూసేటోళ్ళకి అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో, కానీ సెకండ్ టైం కూడా కొట్టలేకపోయినా అని ఎక్కడైనా చిన్న లోపలేమని ఉండే? డెఫినెట్గా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే నేను కప్పుకూడదామని నాకు లేదు. సీరియస్లీ అంటే ఏమనుకున్నారు, ఇట్లా టాప్ 5 ఉంటే చాలు అన్న? సీజన్ 4లో నేను వెళ్ళాలి, ఎంటర్టైన్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలంటుంది. ఎందుకంటే కప్పు కొట్టాలని థాట్ నాకు ఎప్పుడూ ఫస్ట్ సీజన్ 4 లేకుండే. కప్పు కొట్టేయాలి, కప్పు కొట్టేసి ప్రైజ్ మనీ తీసుకోవాలి అంటే విన్నింగ్ మూమెంట్ ఉంటుంది, క్యాష్ ప్రైజ్ వస్తుంది అంతే. బట్ అదే ఎంటర్టైన్ చేస్తే అందరి లైఫ్ లాంగ్ అందరికి గుర్తుండిపోతా. అరే భలే అవినాష్. నాకు ఏంటంటే ఒక టీవీ షో చూసినప్పుడు మనం చాలామంది చూస్తుంటారు, స్ట్రెస్లో ఉన్న వాళ్ళు చూస్తుంటే సరదాగా నవ్వుకోవడానికి అలా నవ్విచ్చా అని చెప్పి థాట్తో ఉండే. బట్ నేను ఎప్పుడైతే బయటకు వచ్చినాక నా జర్నీ అంతా నేను అన్ని ఎపిసోడ్ చూసుకుంటే నేను ఇంత బాగా ఎంటర్టైన్ చేశాను, ఎంత బాగా నవ్వుకున్నానా, అది అంత చేసినప్పుడు ఇంత కష్టపడ్డాను కదా, కప్పుడు కొడితే బాగుండు అని అనిపించింది. మా అవకాశం మళ్ళీ నాకు 4 years తర్వాత మళ్ళీ సీజన్ 8లో రావడం, ఈసారి కంపల్సరీ కప్పు కొట్టాలని పోయాను. నాకేంటంటే పోయేటప్పుడు 5 weeks చూసిన తర్వాత పెద్ద కప్పు కొట్టే అంత ఎవరు లేరు లోపల. ఇది ఒక మంచి అవకాశం, అందుకే నన్ను పంపిస్తున్నారు. ఎంటర్టైన్ చేసి అన్ని గేమ్స్ ఆడి టాస్క్లు ఆడి 100% కప్పు కొట్టొచ్చాను థాట్తో వెళ్ళాను. బట్ 15th week వచ్చిన తర్వాత నాకు ఈసారి కూడా కప్పు రాదని నాకు అర్థమైపోయింది. కానీ ఫస్ట్ టైం పోయిన దానికంటే దుడ్లు కొంచెం ఎక్కువ ఇచ్చారా సెకండ్ టైం? డెఫినెట్గా కదా. ఇప్పుడు లైక్ మీరు కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు, మీకు కూడా శాలరీ పెంచేయాలని మీరు అడుగుతుంటారు, వాళ్ళు పెంచుతారు. వద్దు ఒక 5,000 పెంచుతాం, 10,000 పెంచుతాం వాళ్ళు అంటారు. అంటే లేదు అబ్బా గిన్ని సంవత్సరాలు కదా, బిడ్డ పుట్టింది, కొంచెం ఖర్చు ఉంటాయి అని మీరు అడుగుతుంటారు. సేమ్ పెళ్ళైంది కదా, భార్య ఫ్యూచర్లో పిల్లలు వస్తారు, కొంచెం పెంచండి అని మనం అడుగుతుంటాం. ఓకే, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, అక్కడ కూడా బార్గెనింగ్లు ఉంటాయి అన్నమాట. 100% ఉంటాయి కదా. అది చిన్న కిలో కూరగాయలు ఉంటేనే మనం బేరం ఆడతాము, అలాంటిది ఇప్పటికీ కూడా 100% ఇప్పటికీ కూడా బేరం ఆడతాడు అవినాష్. 100% బేరం. అవినాష్ అసలు పొదుపు చేస్తాడా? నేను ఖర్చు ఎక్కువ పెడతా, అనుజ ఎక్కువ పొదుపు చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? నెక్స్ట్ షోస్ చేస్తున్నారు? లైక్ రైట్ నో యాజ్ ఆఫ్ నో స్టార్మాలో ఆదివారం స్టార్మా పరివారం చేస్తున్నాం. పాస్ట్ 2 years నుంచి 2 years దాటింది, కంటిన్యూ చేస్తున్నాం. షో మంచి రేటింగ్ ఉంది. అండ్ సినిమాది ఒకటి శ్రీ విష్ణు గారు స్టార్ట్ అవుతుంది ఫెబ్ నుంచి. అదొకటి. దాంట్లో మీ రోల్ ఏంటి? ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ ఉంటుందని చెప్పారు. కోన వెంకట్ గారు చెప్పారు ఉంటుందని. కోన వెంకట్ గారు ఎక్కువ వెంకట్ గారి ప్రొడక్షన్లో, జానకి రామ్ గారు అని ఆయన డైరెక్షన్లో. ఓకే. సో సంక్రాంతి ఇప్పుడు వస్తుంది కాబట్టి, సంక్రాంతి కాబట్టి ఎట్లా మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎట్లుంటాయి? సంక్రాంతి సెలబ్రేషన్స్ అదే చెప్పే కదా, సకినప్పాలు చేసుకోవడం. ఏమైనా హెల్ప్ చేస్తారా? సకినప్పాలు చేసిట్లా, ముగ్గులు చేసిట్లా, నా గొబ్బెమ్మలు చేసిట్లా, నా భార్యకి పేడని ముట్టుకుంటారా అసలు ఎప్పుడన్నా? మాకు బర్రెలు ఉన్నాయి, 10-20 బర్రెలు ఉన్నాయి. మా పాలేరు మా పనులు రానప్పుడు నేను మా తమ్ముడు పెండకాలు తీస్తాం, పెండాలు తీస్తాం. నేను 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ వరకు నేను మా ఇంటి ముందు బిడ్డలేరు కదా, మా అమ్మకి చెల్లెలు అక్కర్లేరు కదా, నేనే అలుకు చల్లటండి. అలుకు చల్లి ముగ్గులేసి అవినాష్ ముగ్గేస్తాడు, ముగ్గులు కూడా దింపుతాడు. నేను చేయనండి, మేము ఇక్కడ ఏమైనా అవుతుంది అమ్మతోడు. నేనేం చేయకుండా నవ్వుతున్నానంటే యూ షుడ్ ఫీల్ సో ప్రౌడ్. ఏం చేయకుండా నవ్వుతున్నావు అంటే ఇచ్చేది పోతుంది ఇక్కడ. నేను మిమిక్రీ ఒకప్పుడు చేసిన చేయట్లేండి, మనిషి సరిగ్గా రావట్లేదు, స్టక్ అవుతుంది. ఓకే. ఏమప్పి ఏం చేస్తాడావు? గబ్బుగా నవ్వుతాడాది. ఏమమ్మీ దేనికి నవ్వుతాడావు? ఈమె జోకేస్తుంది, ఈమె నవ్వుకుంటుంది. నేనేం చేయాలి ఇక్కడ? గాలి కొట్టుకోలా, పెంటలేపుతున్నావు అమ్మీ గబ్బు నాయలా. స్టార్మా వాళ్ళకి ఎందుకు అవినాష్ మీద అంత నమ్మకం? ఏ ఈవెంట్లో చూసినా ప్రతి ఈవెంట్లో అవినాష్ ఉంటాడు అంటే వాళ్ళకి ఇంకా అవినాష్ ఉన్నాడు కదా, మమ్మల్ని మస్తు ఎంటర్టైన్ చేస్తాడు అని ఒక నమ్మకమా? నమ్మకం కాదు. మీరే స్టార్మా ఎంట పడతారా? లేదు, అట్లేం లేదండి, నమ్మకమేం కాదు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకు ఉదయశ్రీ ఇక్కడ యాంకర్ ఇన్ని సంవత్సరాల నుంచి తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అంటే, మీరు అంత బాగా చేస్తారు, షోని హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఉదయశ్రీతో కొంచెం ఆ ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ డెడికేషన్ కానీ అన్నీ ఉంటాయి కాబట్టి అలా మీతో కంటిన్యూ అవుతున్నారు. సేమ్ స్టార్మా కూడా అవినాష్ ఏంటంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఏంటంటే అవినాష్ మనకి కాన్సెప్ట్ పరంగా కానీ ఏదైనా సెట్ అవుతాడు. అండ్ అవినాష్ ఉండే విధానం కానీ వాళ్ళకి షోలో కొంతమంది ఏంటంటే కొన్ని ఫాలో అవుతుంటారు కదా సెంటిమెంట్లు, బాగా వస్తుంది ఎందుకు డిస్టర్బ్ చేసుకోవడము, వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పేసి అంతే తప్ప వాళ్ళ నమ్మకం ఉండొచ్చు. మంచి ఆర్టిస్ట్ నమ్మకంగా వర్క్ చేస్తాడు మన దగ్గర అని మేబీ వాళ్ళకు ఉండొచ్చు. డెఫినెట్గా వాళ్ళ నమ్మకాన్ని కూడా నేను 100% అది యూటిలైజ్ చేసుకొని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను కూడా వర్క్ చేస్తాను. ఇప్పుడు మీకు అగ్రిమెంట్ ఉందా స్టార్మాలో
స్టార్మా కూడా అగ్రిమెంట్ తీసుకుంటారు. స్టార్మాతో అగ్రిమెంట్ ఏం లేదు, బిగ్ బాస్ అగ్రిమెంట్ ఉంది నాకు. బిగ్ బాస్ అగ్రిమెంట్ అంటే బిగ్ బాస్ అగ్రిమెంట్ ఉంటాయి కదా, మేము అక్కడ లైక్ షో చేసిన తర్వాత కొన్ని బయట ఏ ఛానల్ చేయకూడదు, ఓన్లీ స్టార్మాలోనే చేయాలి అన్నట్టుగా అట్లా అగ్రిమెంట్స్ ఉంటాయి. సో యు ఆర్ ఓకే విత్ దట్? యా ఐమ్ ఓకే విత్. నాకు వర్క్ ఇస్తున్నారు కదా, వర్క్ ఇవ్వకపోతే నేను ఆలోచించాలి కానీ వర్క్ ఇస్తున్నారు కాబట్టి. ఎన్ని రోజులు ఇస్తారు అట్లా వర్క్? ఆ వర్క్ మీద అగ్రిమెంట్ ఉంటుందా? అట్లే ఉండదు. ఇంత వర్క్ ఇస్తాం కూడా వాళ్ళు చెప్పరు పాపం. బేసిక్గా మీకు వర్క్ ఇస్తాము, ఈ ఇన్ని రోజులు వర్క్ చేయండి, అగ్రిమెంట్ అట్లే ఉండదు. బేస్డ్ ఆన్ ఒక ట్రస్ట్, అంటే వాళ్ళు దగ్గర బాగుంది కంటిన్యూ అవుతుందంటే ఇస్తారు. బట్ సీజన్ 4 నుంచి నాకు కంటిన్యూస్ వాళ్ళు వర్క్ ఇస్తున్నారు. నేను వర్క్ దగ్గర కంటెంట్ నేను ఇస్తున్నాను, నేను ఎంటర్టైన్ చేస్తున్నాను, వాళ్ళు వర్క్ ఇస్తున్నారు. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్తున్నాను. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే కంప్లీట్ గా కొత్త ప్లేస్ కాబట్టి నిద్ర పట్టడం అనేది చాలా కష్టం. మనకి స్లీప్ అంటే ఇంట్లోనే మనం ఒక మంచి నాప్ వేస్తాం, బయట ఎంత వర్క్ చేసి వచ్చినా కంఫర్ట్ ప్లేస్ హోమ్. సో స్లీప్ మనం పడుకునేటప్పుడు కూడా ఆల్ కెమెరాస్ అన్ని మనల్ని చూస్తూనే ఉంటాయి. సో మనకు అట్లా ఆ ప్రాపర్ ఆ కెమెరాస్ అన్నిట్లలో మనం ఒక టీవీ షోలో ఉన్నాము, అట్లా నిద్ర పోవాలి అని అట్లా ఉంటుందా? హ్యాపీ స్లీప్ ఉంటుంది స్టార్టింగ్ అలా ఉంటుంది కొన్ని రోజులు. దాని తర్వాత ఏంటంటే అదే కదా, మనం ఇక్కడ ఉన్న విషయం, కెమెరాస్ ఉన్న విషయం మర్చిపోయి కొంతమంది బిహేవ్ చేస్తారు కాబట్టి దాంట్లో కొన్ని రియాలిటీ బయటకు వచ్చి జనాలకు కొంతమంది నచ్చకపోవడం, బ్యాడ్ అయిపోవడం అని అంటారు కదా, అలా షోలో కొన్ని రోజులు అలా స్టార్టింగ్ అలా ఉంటుంది. కెమెరాలు ఉన్నాయి, ముక్కు గోక్కోవద్దు, ముక్కులు పెట్టుకోవద్దు, అక్కడే పెడు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు లోపల ఉంటారు కదా, మీ ఫొటోస్, మీ వీడియోస్, మీ ఎవ్రీ ఓటింగ్ది అవన్నీ మాకు ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తుంటాయి. హూ విల్ హోల్డ్ యువర్ పాస్వర్డ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్? ఎవ్రీ వన్స్ అందరిది. బేసిక్ కొంతమందికి పిఆర్స్ ఉంటారు. ఓకే. అప్పుడు నాకేంటంటే అప్పుడు నేను సీజన్ 4 వచ్చినప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కానీ నా తమ్ముళ్ళు కానీ వాళ్ళు చూసేవాళ్ళు. లైక్ కొంతమంది ఎడిటర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన దాంట్లో స్క్రీన్ షాట్ తీసేసి దాన్ని కొంచెం చేసేసి టైటిల్స్ పెట్టేసి ఓట్ ఫర్ అవినాష్ అని చెప్పేసి నెంబర్ పెట్టి అలా చేస్తుంటారు అనమాట. సో ఆ పాస్వర్డ్ ఇచ్చేస్తారు వాళ్ళు వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఏది వాళ్ళు హౌస్ లో ఉన్నంత వరకు వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. హౌస్ లో కాదు, హౌస్ లో ఉంది. హౌసే అన్న, హౌస్ అన్న, ఓకే. నువ్వు మౌజ్ అన్నట్టు కదా, హౌస్ లో ఉన్నంత వరకు వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఎస్. ఇప్పుడు ఒక మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు, ఒక ఈవెంట్ చేస్తూ అందులో మంచి కామిక్ రోల్ ప్లేస్ చేస్తూ ప్రతి పండగకి ప్రతి ఇంటింటికి వచ్చేసి మమ్మల్ని అందరినీ నవ్విస్తున్నారు. బాగుంది ఇక్కడ వరకు. సో ఈ 2025 కూడా ఎంటర్ అయిపోయింది. మీ డ్రీమ్స్ ఏంది, మీ అచీవ్మెంట్స్ ఏంది? ఎందుకంటే ఒక కమెడియన్గా ఒక మార్క్ అయితే తెచ్చుకున్నారు. వాట్ నెక్స్ట్ అన్నట్టు ఉంటుంది కదా 2025లో ఏం చేయాలి, అసలు మన గోల్స్ ఏంటి, ఏంది? నాకు పర్టికులర్ పెద్దగా నాకు కోరికలు ఏం లేవండి. 2025లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి బిడ్డ పుట్టాలి నాకు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత యాజ్ యూజువల్ నా లైఫ్ అంతా సినిమా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ చేయాలి, మంచి అవకాశాలు రావాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇందాక చెప్పాను, ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలి, జనాల దృష్టిలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలి. పేరుంది, ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని తప్ప నాకు ఇంకా వేరే ఆలోచన లేవు. అయితే ఇప్పుడు ఇంకొకటి, బిగ్ బాస్లో చాలా మంది పార్టిసిపెంట్లు ఉంటారు కదా, కో పార్టిసిపెంట్స్, వాళ్ళందరితోని ఒక్కొక్కరితోని ఒక్కొక్క ర్యాప్ ఉంటుంది. సో వాళ్ళు ఏమంటారంటే ఎవరినైనా ఒక 5 మెంబర్స్ని నించుండబెట్టి నామినేట్ చేయమని చెప్తారు. మీకు నచ్చిన పర్సన్ని మీరు ఇప్పుడు మన ఒక పర్సన్ నచ్చితే ఆ పర్సన్ని ఫ్లాస్ కూడా మనం సమ్ టైమ్స్ యాక్సెప్ట్ చేస్తాం. అవును. సో అట్లా వాళ్ళని నామినేట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, ఎస్పెషల్లీ ఈ సీజన్లో? ఎస్పెషల్లీ లైక్ విష్ణుప్రియ, షీఈ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వెళ్ళక ముందు నుంచి కూడా తను మిస్టేక్స్ ఉన్నాయి నామినేట్ చేశాను, చెప్పేసాను ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయమ్మా నామినేట్ చేశాను. వన్స్ ఒక హౌస్లోకి వెళ్ళి ఒక గేమ్ షోలో ఉన్నప్పుడు ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే నాకు మిస్టేక్ అనిపించినప్పుడు 100% నామినేట్ చేస్తాను. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గేమ్ అంతే. వాళ్ళు మళ్ళీ ఎనిమి అయిపోతారు కదా మీకు. అవినాష్ మన సీజన్ 4లో చాలా మంది నామినేట్ చేశారు. నేను ఎవరి వల్ల బయటకు వచ్చాను, నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. మనం గేమ్లా చూడాలి తప్ప దాన్ని పర్సనల్గా తీసుకొని దీని లైఫ్లో గ్రడ్జ్ పెట్టుకొని వాళ్ళని హేట్ చేస్తూ వాళ్ళ గురించి బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ అలా చేయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే గేమ్ షో పర్టికులర్ కొంతమంది కంటెస్టెంట్ సెలెక్ట్ చేశారు, లోపల పెట్టారు, గేమ్ ఆడేసాం, అది అక్కడనే వదిలేసేయాలి. ఇంకా అదే లైఫ్లో అదే కాదు, ఇంకా లైఫ్ చాలా ఉంది మనం అచీవ్ చేసేది. లైఫ్లో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మన లైఫ్లో ఇంకా ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఆలోచించాలి, ఎలా ముందుకెళ్ళి ఆలోచించాలి. కానీ ఆ రోజు నేను అట్లా అన్నావు ఇట్లా అన్నావు, అమ్మో మూర్ఖుడు దుర్మార్గుడు అని చెప్పేసి దాన్ని మైండ్లో పెట్టుకుంటే మనం ఇంకా అక్కడే ఉంటాం. అదే. సో ఆ బిగ్ బాస్ అనేది కెరియర్ కి ప్లస్ కావాలి, మేకింగ్ మోర్ ఆపర్చునిటీస్ లెక్క ఉండాలి, అంతేగాని దాంట్లో పాజిటివ్స్ తీసుకొని నెగిటివ్స్ తీసుకొని ముందుకెళ్ళాలి అనుకోకూడదు. ఎప్పుడైనా సరే పాజిటివ్ తీసుకొని ఎదుటి వాళ్ళ సజెషన్స్ విని ముందుకెళ్ళాలి. వచ్చిన ఫేమ్ ఉంది కదా, ఆ ఫేమ్ మనం
సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా బిజీ అయిపోతాం ఓకే, డెఫినెట్గా. సూపర్. సో ఇప్పుడున్న సీజన్లో ఎవరు మీకు ద బెస్ట్ కంటెస్టెంట్ అనిపించింది? నాకు లైక్ ఫేవరెట్ ఎవరు ఫైనల్స్ వరకు ఉండాలని కోరుకున్నారు, ఎవరికి కప్పు రావాలని కోరుకున్నారు? కప్ 100% నాకే రావడం కోరుకున్నాను. అండ్ నా ఫేవరెట్ వచ్చేసి రోహిణి తేజ. రోహిణి. వాళ్ళంతా మీ పాత కంటెస్టెంట్స్ కదా, నేను అడుగుతుంది రీ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు కాదు, ఉన్న వాళ్ళు, ఫస్ట్ ఉన్న వాళ్ళు. ఉన్న వాళ్ళలో బాగా నబిల్ అండ్ నబిల్ బాగా ఆడాడు. అండ్ ఎలాగో విన్నర్స్ అయిపోయారు కాబట్టి నబిల్, గౌతమ్, ప్రేరణ వీళ్ళు విన్ అవ్వాలనుకున్నాను. వీటిలో ఎవరైనా విన్ అయినా పర్లేదు. బాగా ఆడారు, బాగా నచ్చారు వాళ్ళు, నాకు కనెక్ట్ అయ్యారు బాగా. ఫుడ్ ఎట్లుంటది హౌస్ లో? ఫుడ్ బాగుంటుంది. ఇంకా కొంచెమే ఉంటాయా లిమిటేషన్స్? అట్లే ఉండదు, ఇష్టం తినొచ్చు కానీ బాగుంటుంది. నాకు మధ్యలో కొంచెం ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి బయటకు రావడం, నేను హాస్పిటల్కి వెళ్ళి బయటకు వచ్చి హాస్పిటల్ చూపించుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాను. ఓ, అది చూపించిండ్రా మాకు? చూపించారు, చూస్తే డాక్టరే వస్తాడు కదా లోపల. డాక్టర్ వచ్చారు, బట్ నాకు స్కాన్ చేయాల్సి వచ్చింది లోపల. ఏమైంది? నాకేంటంటే నాకు ఆలు ఇవి పడవు అన్నమాట. పొటాటో. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్. థ్యాంక్ యూ ఉదయశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. మీరు ఇట్లనే ఈ 2025లో మీరు అనుకున్నట్టుగా మీ డ్రీమ్స్ అన్ని అచీవ్ కావాలి, మీరు కూడా సినిమాలు చేయాలి. ఇందాక మీరు అన్నారు నా డ్రీమ్ అనేది ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని ఉంది నాకు అని చెప్పని అన్నారు. సో డెఫినెట్గా మీకు ఈ 2025 బోల్డ్ అనే సినిమాలు రావాలని మేము మా టీ న్యూస్ ప్రేక్షకులు అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ నవ్వించినందుకు. చాలా మంచిగా మాట్లాడినరు, మిమిక్రీ చేసినారు. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో చూసిండ్రు కదా పండగ స్పెషల్ ముచ్చట్లు మన అవినాష్తోని. మస్తు కామెడీ చేసిండు కదా, మనల్ని మస్తు నవ్వించిండు కదా. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకొక స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు అయితే మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.